పౌలు గారు అంటాడు, పాపమునకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి గలతీ పత్రికలోనే అంటాడు. గలతీ పత్రికలోనండి 5 సిలువలు ఉన్నాయండి. గలతీ పత్రికలో 5 సిలువలు ఉన్నాయి. ఐ థింక్ 6వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను. అక్కడ చూడండి, ఆ ఒక్క వచనంలోనే 3 సిలువలు ఉంటాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందున అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఏమంటున్నాడంటే ఇక్కడ, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. 3 రకాల సిలువలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి యేసుక్రీస్తు సిలువ, రెండు లోకము పౌలు గారికి వేసిన సిలువ, 3 పౌలు గారు లోకమునకు వేసిన సిలువ. 3 సిలువలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నాయి. క్రీస్తును సిలువ వేసింది లోకం, హింసించింది, అవమానించింది, నిందించింది, హేళన చేసింది. క్రీస్తును సిలువ వేసిన ఈ లోకం క్రీస్తు బిడ్డలను కూడా సిలువ వేసింది, పౌలు గారిని కూడా సిలువ వేసింది లోకం. కానీ పౌలు గారు మాత్రమే కాదండి, మనము కూడా సిలువ వేయబడిన వారం. మనము కూడా మనకు సిలువ వేయబడింది. మనం కూడా లోకానికి సిలువ వేయాలి. అంటే లోకాన్ని ద్వేషించాలి, లోకాన్ని దూరంగా పెట్టాలి, లోకానికి దూరంగా బ్రతకాలి, లోకం నుండి ప్రత్యేకించబడాలి. మ్యాథ్స్ లెక్కలు చేసుకునేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అని ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 2 భిన్నాలు వచ్చినప్పుడు ఉంటాయి. ఇలా ఇంటూ పెట్టి యారో మార్క్ లాగా పెట్టేవాళ్ళం. దాని అర్థం ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. లోకమునకు మనకి కూడా అంతే. లోకంతో ఇక మనకి ఎలాంటి సంబంధం ఉండదు. పాపము విషయమై మనము మృతులైనప్పుడు, అనుదినము మనము చనిపోయినప్పుడు లోకమునకు మనకి ఎలాంటి సంబంధము ఉండదు. లోకమునకు మనకు ఎలాంటి సంబంధము ఉండదు. ప్రియులారా, అనుదినము చనిపోచున్నావా? దేవుని కొరకు బ్రతకడం అంటే అనుదినము చనిపోవడం. దేవుని కొరకు శ్రమ పొందడం అంటే అనుదినము చనిపోవడమే. దినదినము వధకు తేబడిన గొర్రెల వలె, దినము వధకు తేబడిన గొర్రెల వలె హింసించబడటం దేవుని కొరకు బ్రతకడం అంటే. ఆర్థిక ఇబ్బందుల్లో హింసించబడటం, మానసికంగా హింస, బాధ, కష్టం, ఆరోగ్యపరంగా హింస, బాధ, కష్టం, నొప్పులు, బాధలు. దేవుని కొరకు బ్రతకడం అంటే నింద, చేయని దానిని భరించడం, చేయని తప్పును ఓర్చుకోవడం, చేయని తప్పుకై శిక్షను అనుభవించడం. దేవుని కొరకు బ్రతకడం అంటే మల్లెపూల పాన్పు మీద, గులాబీల పాన్పు మీద పడుకున్నంత సమ్మగా హాయిగా ఉండదండి. దేవుని కొరకు బ్రతకడం అంటే ఆనందంగా, హ్యాపీగా ఉండదండి. పంచభక్ష పరమాణాలు తిన్నట్టు ఉండదండి. దేవుని కొరకు బ్రతకడం అంటే కోరుకున్న బట్ట కట్టుకోవడం కాదు. ఒక్కొక్కసారి వస్త్రహీనతను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని కొరకు బ్రతకడం అంటే కోరిన తిండి తినడం కాదు. ఒక్కొక్కసారి ఆకలితో, దప్పులతో రోజులు వెళ్ళబుచ్చవలసి వస్తుంది. దేవుని కొరకు బ్రతకడం అంటే ఎలాంటి అప్పు లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి కష్టం అనేది లేకుండా నెమ్మదిగా జీవనం కొనసాగడం కాదండి. దేవుని కొరకు బ్రతకడం అంటే అప్పులు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చేతి నిండా డబ్బులుండవు, చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమృద్ధి ఉండకపోవచ్చు.
దేవుని కొరకు బ్రతకడం అంటే ఇవన్నీ ఓర్చుకోవడం, ఆకలి అనే సిలువను భరించడం, ఆర్థిక ఇబ్బందులు అనే సిలువను భరించడం, లేమిడి అనే సిలువను భరించడం, నిందలు అనే సిలువను భరించడం దేవుని కొరకు బ్రతకడం అంటే. దేవుని కొరకు బ్రతకడం అంటే సమృద్ధిగా, హ్యాపీగా, నవ్వుకుంటూ, కేరింతలు కొడుతూ బ్రతికేది కాదు. దప్పిక ఉన్న తాగలేకపోవడం, అన్నీ ఉన్నా వండుకునే సమయం కూడా లేకపోవడం. దేవుని కొరకు బ్రతకడం. బ్రతుకుతున్నామా దేవుని కోసం? దేవుడు మనకి ప్రార్థన భారం ఇస్తే ఒకరోజు చేస్తానంట, ఒకరోజు చేయనంట. వాక్యం చెప్పే భారం ఇస్తే ఒక వారం చెప్తాను, ఒక వారం చెప్పనంట. నీకు వీలైతే చెప్తావు, నీకు వీలైతే చేస్తావు, నాకు వీలైతే చేస్తా. దేవుడు వీలు లేకుండా కూడా ప్రాణం పెట్టాడండి మన కోసం. సమస్తమును సమస్తమును విడిచిపెట్టి మనకు ఈ లోకంలో మన కోసం వచ్చాడు. అది సిలువ అంటే. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం, రక్తధారలు. సిలువ అంటే, సిలువ అంటే అపహాసం, గేలి చేసరేసే. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగు, మమ్మల్ని కూడా రక్షించు. అందరినీ రక్షిస్తున్నాడు వీడు, వీడు రక్షించుకోలేరా అని వీడు అని సంబోధించారు మన దేవుని. సిలువ అంటే అది. మనము, మన కుటుంబం, మన ఆహారం, మన తిండి, మన ఉద్యోగం, మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, ఇది మన సిలువ. మనమే ఆయన కుటుంబం, మనమే ఆయన కుటుంబం. ఇలాంటి సిలువను నువ్వు మోస్తున్నావా? రోజు వధకు తేయబడిన గొర్రె పిల్లవలే దేవుని సేవ చేస్తున్నావా? దినదినము చనిపోవచ్చున్నాం. క్రీస్తు సాక్షిగా వధకు తేయబడిన గొర్రె పిల్లలాగా ఉందా మన జీవితం? నిజంగా ఉంటే దేవునికి స్తోత్రం. ఆయన మహిమార్థమైన బ్రతుకుతున్నావని అర్థం. ఆనందాన్ని, శ్రమ వద్దు, కష్టం వద్దు, బాధలొద్దు, ఇరుకులు, ఇబ్బందులు వద్దు, ఆనందం, లగ్జీరియస్ లైఫ్ కావాలి అని కోరుకుంటున్నామంటే సిలువ అనుభవమే లేదు మనకి అని అర్థం. సిలువ విలువ తెలియదు మనకి అని అర్థం.